వేళా పాఠంలో విన్యాస పాఠానికి సంబంధించి సందుల గురించి చూస్తూ ఉన్నాం. నిన్న ఒక 3 సందుల గురించి మాట్లాడుకున్నాం. అది ఒకటి సౌనద్రిక సంధి, గుణసంధి, యనాదేశ సంధి గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఆ పాఠంలో భాగంగానే మిగిలినటువంటి 4 సందులు చూద్దాం. అకార సంధి, వికార సంధి, ఉకార సంధి, త్రిక సంధి. ఈ 4 గురించి ఈరోజు ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఫస్ట్ది అకార సంధి. అకార సంధిని మనము అకార సంధి అని అనొచ్చు, లేకపోతే అత్వ సంధి అని అనొచ్చు. ఒక్కసారి అకార సంధి సూత్రం రాస్తాం చూడండి. అకార సంధి సూత్రం రాస్తాను. అకార సంధి అన్న అత్వ సంధి అన్న ఒకటి. సూత్రం చూద్దాం ఒకసారి. అత్తునకు అచ్చు పరమైనప్పుడు అచ్చు పరమైతే సంధి బహుళము. సంధి బహుళము. ఇది సూత్రము. అత్తునకు అచ్చు పరమైతే సంధి బహుళము. అకార సంధి లేక అత్వ సంధి యొక్క సూత్రము. ఇక్కడ మనము ఫస్ట్ అత్తు అంటే ఏంటో తెలుసుకోవాలి. అత్తు అంటే అసమైనటువంటి అకారాన్ని అత్తు అంటాం, అంటే పొట్టి ఆ, నోటి ఆ. అదే విధంగా అచ్చు అంటే ఆ నుంచి ఆ వరకు ఉన్నటువంటి వాటిని అచ్చులుగా మనం గుర్తుంచుకుంటాం. మనకు తెలిసి ఇది ఆ నుంచి ఆ వరకు ఉన్నటువంటి అక్షరాలు అచ్చులుగా గుర్తిస్తాం. కాబట్టి అత్తు ఎక్కడ రావాలంటే పూర్వపదము చివర వస్తుంది. అచ్చు ఎక్కడ రావాలంటే పరపదం మొదట వస్తుంది. అత్తునకు అచ్చు పరమైతే వస్తే సంధి బహుళము. బహుళము కానము అంటున్నాం. బహుళము అంటే మనం 4 గుర్తుంచుకోవాలి. ఒకటి బహుళంలో 4 వస్తాయి. ఒకటి వచ్చేసి నిత్యము, రెండోది వచ్చేసి వైకల్పికం, మూడోది వచ్చేసి నిషేధం, నాలుగోది వచ్చేసి అన్య విధము. బహుళంలో ఈ 4 ఉంటాయి. నిత్యము అంటే సంధి ఖచ్చితంగా జరుగుతుందని అర్థం. వైకల్పికము అంటే సంధి ఒకసారి జరుగుతుందని, ఒకసారి జరగదు అని అర్థం. నిషేధము అంటే సంధి అస్సలు జరగదు అని అర్థం. అన్య విధము అంటే సంధి వేరొక రూపంలో వేరొక విధముగా జరుగుతుందని అర్థం. వీటి 4కి ఆ అర్థాలు మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. రామయ్య అనే పదాన్ని విడదీస్తే ఎలా వస్తుంది? రామ ప్లస్ అయ్య. ఇక్కడ మనం ముందు అత్తునకు అచ్చు పరమైతే అనే మాట చూద్దాం. అత్తునకు అంటే అసమైన అకారం అన్నాను, అది పూర్వపదం చివర వస్తుంది అన్నాను. పూర్వపదం ఇది, చివరి అక్షరం ఇది. దీన్ని విడి తీసుకోవాలి. ఏమవుతుంది? పొల్లు మకారము ప్లస్ ఆ వచ్చింది, అచ్చు వచ్చేసింది. తర్వాత ఏం రావాలి? అచ్చు రావాలి. అచ్చు ఆ నుంచి ఆ వరకు అచ్చులు అన్నాను. ఇక్కడ మనకి ఆ వచ్చింది. అంటే అత్తునకు అచ్చు పరమైంది, సంధి బహుళముగా జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ నిత్యంగా జరుగుతుంది. ఎలా మార్పు జరిగింది? ఇంకేంటి? ఇక్కడ వేసేద్దాం. ఒక్కసారి దీన్ని గమనించండి మీరు. ఏ మార్పు జరిగింది అంటే ఈ మార్పు మనం ఇక్కడ రాసుకున్నాం, సంధి ప్రకారం ఇక్కడ రాసుకున్నాం. తర్వాత ఏ మార్పు జరిగింది? ఇక్కడ సంధి నియమం ప్రకారం పూర్వ పరస్పరం ఏకాదేశం అవుట. ఆ నియమం ప్రకారము ఈ ఆ పోతుంది. ఈ ముందున్నటువంటి అచ్చు దాని తర్వాత ఉన్నటువంటి హల్లుతో కలుస్తుంది. అలా కలిసినప్పుడు ఏ మార్పు జరిగిందో గమనించండి. ఈ ఆ వచ్చి పొల్లు మకారంలో కూర్చుంటే ఏమైంది? మా అనే అక్షరం వచ్చింది. ఇంకా మిగిలిన అక్షరాలు కింద రాసేస్తాం చూడండి. ఇది మిగిలింది, ఇది మిగిలింది. కింద రాసేస్తాం చూడండి. రా యా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఆత్మ సంధికి ఉదాహరణగా మనము తీసుకోవచ్చు. అంటే ఇక్కడ సంధి ఖచ్చితంగా జరిగింది కాబట్టి దీనికి మనం ఏమంటున్నాము? అకార సంధి లేక ఆత్మ సంధిగా గుర్తుంచుకోవాలి. అదే విధంగా వైకల్పికము, ఒకసారి సంధి జరుగుతుంది, ఒకసారి సంధి జరగదు. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి.
సీతమ్మ తీసుకోండి, సీతమ్మ విడదీస్తే సీత ప్లస్ అమ్మ. ఇక్కడ సంధి జరిగితే సీతమ్మ అని వస్తుంది, సంధి జరగకపోతే సీతయమ్మ అని వస్తుంది. సీతమ్మ సంధి జరిగితే సీతయమ్మ, సంధి జరగకపోతే ఇది వచ్చేసి సంధి జరిగితే, సంధి జరిగిన రూపము, జరిగిన రూపము. ఇది సంధి జరగని రూపము. ఇది సంధి జరగని రూపము. సంధి జరగకపోతే మనం ఇక్కడ సంధి జరగకపోతే ఒక సూత్రం తెచ్చుకుంటాం. సంధి లేని చోట పరంపం కంటే పరంపైన ఎడాగం ఆగమంగా వస్తుంది. అంటే ఎడాగం వచ్చి సీతయమ్మ అయింది అంటే ఇక్కడ సంధి ఒకసారి జరిగింది, ఒకసారి జరగలేదు కాబట్టి దాన్ని వైకల్పికంగా మనము గుర్తించుకోవాలి. తర్వాత నిషేధం, మూడోదైనటువంటి నిషేధం చూద్దాం. నిషేధం అంటే సంధి అసలు జరగదు అని చెప్పాను. ఒక ఉదాహరణ తీసుకుందాం. సెలయేరు, సెలయేరు దీన్ని విడదీస్తే సెల ప్లస్ ఏరు. ఇక్కడ సంధి అసలు జరగదు. ఆ జరగకపోవడం వల్ల మనం ఏం తెచ్చుకున్నాం? ఎడాగం ఆగమంగా తెచ్చుకొని సంధి చేసుకున్నాం. ఎలా? మామూలుగా అయితే ఏ రూపంగా రావాలి అంటే మామూలుగా కలిపితే ఆకార సంధి నియమం ప్రకారం కలిపితే ఏ రూపంలోకి వస్తుందంటే సెలేరు అని వస్తుంది. కానీ ఈ రూపము లేదు కాబట్టి ఇక్కడ సంధి జరగల, కాబట్టి ఇది నిషేధం. కాబట్టి దీనికి మనం ఏం తెచ్చుకున్నాం? ఎడాగమని తెచ్చుకున్నాం. తెచ్చుకొని యా కలుపుకున్నాం. అంటే సెల ప్లస్ ఏరు ఉంది కదా, ఎడాగమని తెచ్చుకున్నాం. ఎడాగమని తెచ్చుకొని ఈ రెండింటిని కలుపుకున్నాం. అప్పుడు ఏమైంది? ఈ రెండింటిని కలుపుకొని సెల ఏరుగా మార్చుకున్నాం. కాబట్టి సంధి జరగలేదు కాబట్టి ఈ విధంగా దాన్ని మార్పు తెచ్చుకొని ఈ రూపాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి ఇక్కడ సంధి జరగలేదు, నిషేధంగా మనం గుర్తించుకోవాలి. అదే విధంగా అన్ని విధము, అన్ని విధము అంటే వేరొక విధంగా చదవటము. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకానొక, ఒకానొక దీన్ని విడదీస్తే ఒక ప్లస్ ఒక. చూడండి ఇక్కడ ఒక ప్లస్ ఒక కలిపితే ఒకానొక. నా అనేది ఎక్కడా లేదు, పదంలో ఉందా? ఒక ప్లస్ ఒక అనేది మనం కలిపితే ఒకానొక వచ్చింది. ఒకానొక వచ్చింది అంటే నా అనేది ఎక్కడి నుంచో మనం ఒక అక్షరం తెచ్చుకున్నాం. సంధి జరగలేదు కాబట్టి వేరొక విధంగా అన్ని విధంగా జరిగింది. అన్ని విధంగా జరిగింది కాబట్టి ఇక్కడ మనము ఈ ఒకానొక అనే ఉదాహరణని అన్ని విధంగా తీసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఈ నాలుగు మనము గుర్తించుకోవాలి. ఇది ఆత్మ సంధికి సంబంధించిన సమాచారం. తర్వాత తదుపరి వికార సంధి చూద్దాం. వికార సంధి సూత్రం వెళ్తే ఒకసారి ఏ వ్యాధుల ఇత్తునకు అచ్చు పరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది. ఇది సూత్రము. ఇక్కడ మనము ఈ సూత్రంలో ఈ సూత్రంలో మనము ముందు ఏ వ్యాధులు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏ వ్యాధులు అంటే ఏమి, ఏవి, అవి, ఇవి ఇలా ఈతో అంతమయ్యేటువంటి అన్నింటినీ ఏ వ్యాధులుగా సూచించాలి. తర్వాత ఇత్తు అంటే మీకు ముందు చెప్పాను. ఇత్తు అంటే అశ్వమైన ఇకారము అని అర్థం, అంటే పొట్టివి, ఒత్తివి అని అర్థం. అదే విధంగా వీటికి ఏం పరం అవుతాయంట? అచ్చు పరం అవుతుంది. అంటే అచ్చు అంటే ముందు చెప్పినట్టు అతసంలో చెప్పినట్టు ఆ నుంచి ఆ వరకు ఉన్నటువంటి వాటిని అచ్చులుగా మనం గుర్తుంచుకోవాలి. అచ్చులో మనకు తెలుసు, అచ్చులోవి సంధి వైకల్పికంగా జరుగుతుంది. ఆత్మ సంధిలో చెప్పినప్పుడు చెప్పాను, వైకల్పికంగా అంటే ఒకసారి సంధి జరుగుతుందని, ఒకసారి సంధి జరుగుతుందని మనము గుర్తుంచుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం.
ఏమనిది. ఈ పదాన్ని విడదీస్తే ఎలా మారుతుంది చూడండి. ఏమి ఏమి ప్లస్ అనేది, ఏమి ప్లస్ అనేది. ఈ పదము ఇక్కడ చివర మనకేం రావాలి, ఏమి ఆదిలో అన్న ఏమి ఆదిలో ఏమి అనేది ఉంటుంది. ఏమి ఆదిలో వచ్చేసి ఇత్తు అన్న ఇత్తు అనేది ఎక్కడ వస్తుంది, పూర్వ పదము చివర అక్షరాన్ని విడదీసుకుంటే ఇత్తు వస్తుంది. అంటే దీన్ని విడదీసుకోవాలి. అప్పుడు పొల్లు మకారం ప్లస్ ఈ వచ్చేసింది. దీనికి ఏం పరమైంది, అచ్చు పరమైంది. కాబట్టి అచ్చు పరమైన సంధి వైకల్పికం అన్నాం. అంటే వైకల్పికం ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగదు అన్నాం. ఎలా మార్పు జరిగిందో గమనించండి. ఇప్పుడు ఇక్కడ సంధి జరిగింది. సంధి జరిగితే ఏమైపోయింది గమనించండి. విడదీసుకున్నాం. ఈ మీని విడదీస్తే పొల్లు మకారం ప్లస్ ఈ ఆ వచ్చింది. తర్వాత ఇది మామూలే. ఇప్పుడు దీన్ని కలిపితే ఏమనేది ఏం వస్తుంది చూడండి. ఇక్కడ ఈ అనేది పోతుంది, పొల్లు ఆ వచ్చేసి అత్తు వచ్చేసి పొల్లు మకారం కలుస్తుంది. ఏమవుతుంది, మా అయింది. ఇంకా మిగిలిన అక్షరం మనం కింద దింపుకుంటాం చూడండి. ఇది మిగిలింది, ఇక్కడ ఏం చేసుకోండి ఏ, ఇంక ఈ మిగిలింది నీ ది. సంధి జరిగిన రూపము ఏమని అనేది మనకు వచ్చింది. తర్వాత సంధి జరిగిన రూపం చూద్దాం. సంధి జరగకపోతే చెప్పాను ఎడాగమని ఆగమంగా తెచ్చుకోవాలి అన్నాను. అప్పుడు ఎడాగము వస్తే ఏమి ఎనిది అని వస్తుంది. ఏమి ఏమి ఎనిది ఎడాగము ఆగమంగా వస్తుంది. కాబట్టి ఒకసారి జరిగింది, ఒకసారి జరగలేదు. కాబట్టి మనం వైకల్పికంగా సూచించుకోవాలి. తదుపరి సంధి చూద్దాం. ఉకార సంధి. ఉకార సంధి సూత్రం చూద్దాం ఒకసారి. ఉకార సంధి సూత్రం వస్తే ఉత్తునకు ఉత్తునకు అచ్చు అచ్చు పరమైతే సంధి యగు సంధి యగు. ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రాముడితడు. దీన్ని విడదీస్తే రాముడు రాముడు ప్లస్ ఇతడు. ఒకసారి సూత్రం చూడండి. ఉత్తునకు, ఉత్తు అంటే అసమమైన ఉకారము ఒత్తికు అని అర్థము. దానికి ఏం పరమవుతుందంట, అచ్చు పరమవుతుంది. అలా పరమైనప్పుడు సంధి ఎగు అంటే ఖచ్చితంగా సంధి జరుగుతుందంటే నిత్యంగా జరుగుతుందని అర్థము. అది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఉత్తు ఎక్కడ రావాలి, పూర్వపదం చివరి రావాలి. పూర్వపదం చివరి అంటే పూర్వపదం ఉన్నటువంటి పూర్వపదంలో చివరి అక్షరం విడి తీసుకుందాం. పొల్లు గకారం ప్లస్ ఊ వస్తుంది, అంతే కదా. దీనికి అచ్చు పరమైతే మనకి ఇక్కడ ఏం పరమైంది, ఈ అనేది అచ్చే కదా, కాబట్టి అచ్చు పరమైంది. అలా పరమైనప్పుడు ఏం జరిగింది మార్పు చూడండి ఒకసారి. ఇక్కడ మిగిలిన ఇక్కడ రాసేసాము, ఒక్కసారి దీన్ని మీరు గమనించండి. తర్వాత ఏం మార్పు జరిగింది, పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం ఒకట అనే నియమం చేత ఏమైపోయింది, ఈ ఊకు బదులుగా ఈ వచ్చేసి ముందున్నటువంటి హలులో కలిసింది. అలా కలవడం వల్ల ఏమగా మారింది, పొల్లు డకార కసి ఏమవుతుంది, డి అయింది. ఆ తర్వాత మిగిలిన అక్షరాలు ఏమున్నాయి, రా ఉంది రాసేసాను. ఆ తర్వాత ఇంకా మిగిలిన అక్షరాలు ఇక్కడ రాశాను, రాము ము ఉంది, రా ఉంది. ఇప్పుడు ఇక్కడ రాసేస్తున్నాం. ఇక్కడ ఏమైంది, డి వచ్చేసింది ఆల్రెడీ, పొల్లు డకారం కసి. ఇక్కడ రాము డి తడు. ఒకసారి దీన్ని గమనించండి. పొల్లు చివర ఉన్నటువంటి ఈ అక్షరాన్ని మనం విడ తీసుకున్నాం. పొల్లు డకారము ప్లస్ ఈ అచ్చు మనకు రాసుకున్నాం. ఈ పూర్వపరస్వరం పరస్పరం ఏకాదేశం ఒకట, దాని ప్రకారం ఇది పోతుంది. ఈ వచ్చేసి దాని ముందున్నటువంటి పొల్లు హలుతో కలుస్తుంది, డి వచ్చింది. తర్వాత మిగిలినటువంటి అక్షరాలని కింద వేసేసుకున్నాం. ఏమని, రాము మిగిలింది వేసేసుకున్నాం, తడు మిగిలింది వేసేసుకున్నాం. రాముడు ఎదురు అనేటువంటి ముందున్నటువంటి రూపము వచ్చేసింది. కాబట్టి దీన్ని మనము ఉకార సంధి అంటాము. ఉకార సంధి సూత్రం చూద్దాం. ఉకార సంధి
ఉకార సంధికి లేక ఉత్వ సంధికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి త్రిక సంధిని మాత్రం శ్రద్ధగా నేర్చుకోవాలి. గమనించండి, త్రిక సంధి గురించి చూద్దాం. ఇప్పుడు త్రిక సంధి, త్రిక సంధి ఒకే ఉదాహరణతో 3 సూత్రాలు అంటే 3 సూత్రాలు ఒకే ఎగ్జాంపుల్ వివరించడం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ మొదటి సూత్రం రాస్తున్నాం చూడండి. ఆ ఈ ఏలు సర్వనామములు త్రికములు ఆపడును. ఆ ఈ ఏలు సర్వనామములు సర్వనామములు త్రికములు త్రికములు. రెండో సూత్రం చూద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఏలు సర్వనామములు త్రికములు. త్రికము మీది, త్రికము మీది అసంయుక్త హల్లునకు, యుక్త హల్లునకు విక్తం బహుళముగానకు, బహుళం విక్తం బహుళంగా జరుగుతుంది. తర్వాత మూడో సూత్రం చూద్దాం. మూడోది, విక్తం పైన హల్లు పరంపకున్నప్పుడు, విక్తం పైన హల్లు పరంపకున్నప్పుడు, పరమైతే ఆర్చికమైన ఆర్చికమైన దీర్ఘము హ్రస్వము కానదు, హ్రస్వము కానదు. ఇవి 3 సూత్రాలు. ఫస్ట్ సూత్రము, ఆ ఈ ఏలు సర్వనామములు త్రికములు అనబడును. రెండో సూత్రం, త్రికము మీది అసంయుక్త హల్లునకు విక్తము బహుళము కానకు. మూడోది, విక్తం పైన హల్లునకు హల్లు పరమైతే అర్చకమైన దీర్ఘము అస్వము కానకు. ఇవి 3 సూత్రాలు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం ఒకసారి. అర్పిదము, అర్పిదము దీన్ని విడదీస్తే ఆ ప్లస్ విధము. అర్పిదమును విడదీస్తే ఆ ప్లస్ విధము. ఇక్కడ ఆ అనేది త్రికము, ఎందుకంటే ఆ ఈ ఏలు త్రికములను ముందు ఫస్ట్ సూత్రంలో చెప్పేస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఆ వచ్చేసింది. కాబట్టి మొదటి సూత్రం అప్లై అయిపోయింది. మనం విడదీసుకుంటే ఏమొచ్చింది? ఆ వచ్చేసింది. కాబట్టి ఇది త్రికమే కదా, ఆ అనేది త్రికమే కదా. అంటే ఆ ఈ ఏలు 3 త్రికాలే, మనకి ఆ వచ్చింది కాబట్టి త్రికమే. త్రికముతో విడదీసుకున్నాం కాబట్టి మొదటి సూత్రం అప్లై అయింది. చూడండి, ఐఏ సమానం త్రికములు కాబట్టి ఆ ప్లస్ విధము త్రిక సంధి. అంటే ఇది మొదటి సూత్రంగా మీరు గుర్తించాలి, ఎందుకంటే త్రికము వచ్చేసింది కాబట్టి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రెండో సూత్రం చూడండి, త్రికము మీది అసంయుక్త హల్లునకు విక్తము బహుళము కానకు. ముందు మనకి త్రికము అంటే తెలిసిపోయింది, ఇది ఇది త్రికము. బాగుంది. త్రికము మీది అంటున్నా. త్రికము మీది అంటే ఇది త్రికము, దీని మీది అంటే ఇదే కదా, ఇది త్రికము, దీని మీది ఇది. ఇక్కడ ఏం జరిగిందో చూడండి, దీని మీది అంటే ఈ అక్షరము అసంయుక్త హల్లునకు. అసంయుక్త హల్లు అంటే ముందు మనం తెలుసుకోవాలి. అసంయుక్త హల్లు తెలుసుకునే ముందు సంయుక్తం అంటే ఏంటో తెలుసుకోవాలి. సంయుక్తం అంటే ఏంటి? ఒక అక్షరానికి వేరొక అక్షరం ఒత్తుగా వస్తే అది సంయుక్తం. ఇదేమన్నాడు? అసంయుక్తం అంటున్నాడు. అంటే ఏంటి? దానికి వ్యతిరేకమే. అంటే ఏ అక్షరానికి ఆ అక్షరం ఒత్తుగా రావడమే అసంయుక్తం. అంటే సంయుక్తానికి వ్యతిరేకమే అసంయుక్తం. కాబట్టి అసంయుక్త హల్లునకు ఫస్ట్ ఇది అసంయుక్త హల్లు, ఎందుకంటే ఇక్కడ ఏ ఒత్తు లేదు. అంటే బికి పావొత్తుగా ఉంటే అది సంయుక్తం. ఇప్పుడు అసంయుక్తం అనుకున్నాను కాబట్టి ఇది బి అనేది అసంయుక్తం. ఈ అసంయుక్తానికి ఏమవ్వాలన్నా
విక్తము బహుళముగానకు. విక్తము అంటే ఇక్కడ వి ఉంది, దానికి వాగత్తు పెట్టుకోండి అంటున్నాడు. అంటే ఏ అక్షరం ఉంటే ఆ అక్షరం ఒత్తు పెట్టుకోండి అంటున్నాడు రెండో సూత్రంలో. రెండో సూత్రం పెట్టి రాస్తాను చూడండి. ఆ ప్లస్ ఏమన్నా విక్తము అన్నాడు కదా, ఒత్తు పెట్టాను, సేమ్ మళ్ళీ రాసేసాను దమ్ము. ఇది రెండో సూత్రం. తర్వాత మూడో సూత్రంలో పోదాం. విక్తమైన కళ్ళు పరమైతే ఆశ్చర్యమైన దీర్ఘము అసమగాను అన్నాడు. అంటే ఇక్కడ విక్తం ఏది? వీటిల్లో విక్తం ఇదే కదా, వికి వావు విక్తం. వి అంటే రెండు, ఇక్కడ రెండు ఉండేది ఇక్కడే కదా, అది వి అనేది విక్తం. విక్తమైన కళ్ళు పరమైతే ఆశ్చర్యమైన దీర్ఘము. ఆశ్చర్యము అంటే ముందుండేటువంటి ఈ దీర్ఘాక్షరము ఏగా మారుతుంది? హ్రస్వం అంటే పొట్టి అక్షరంగా మారుతుంది, హ్రస్వాక్షరంగా మారుతుంది. అంటే ఏం లేదు, ఈడ మొదటి ఆ ఉంది కదా, రెండో ఆ ఉంది కదా, అప్పుడు అశ్వము అంటే పొట్టి అక్షరము అని, అంటే మా మొదటి ఆ. ఇంకా ఏమైంది? సూత్రం మూడో ప్రకారం ఆ వచ్చేసింది. ఇంకా ఎలా ఉందో అలా రాసేసుకుని సరిపోతుంది. స్వ అద్విధము మొదటి రూపము వచ్చేసింది. మొదటి రూపం ఏది? ఇది మొదటి రూపము వచ్చేసింది. అంటే ఇది మూడో సూత్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మొదటి సూత్రంలో ఏం జరిగింది? ఆ ఏలకు సమానం త్రికములు అన్నాము. అంటే మనం అద్విధం అనే పదాన్ని విడదీసుకున్నాము, ఆ ప్లస్ విధముగా విడదీసుకున్నాము. ఆ అనేది త్రికము వచ్చేసింది కాబట్టి త్రికసంధి అప్లై అయిపోతే ఆ ప్లస్ విధము వచ్చేసింది. తర్వాత ఏం జరిగింది? త్రికము మీద అసంయుక్త హల్లునకు విక్తము బహుళముగా అన్నాం రెండో సూత్రం. అంటే త్రికము అంటే దీని మీద ఉండేటువంటి అక్షరం ఇది. దీనికి ఏమన్నారంట? బహుళంగా ఏమన్నా విక్తం రావాలంట. విక్తం అంటే ఏంటి? ఇక్కడ ఏ అక్షరం ఉంటుందో దీని తర్వాత ఉండేటువంటి ఈ అక్షరం దీన్ని చూడండి, ద్విత్తం సారీ ఇది వచ్చేసి త్రికము. త్రికం మీద ఉన్నటువంటి ఈ వీకి ఏమన్నా ఉంటుంది? విక్తం రావాలంట. విక్తం అంటే వీకి వావత్తు పెట్టుకోమని చెప్తున్నాడు. కాబట్టి రెండో సూత్రంలో ఏం చేసాం? త్రికం మీది వీకి వావత్తు పెట్టుకొని రాసేస్తున్నాం. రెండో సూత్రం అప్లై అయిపోయింది. తర్వాత ఈ వీటిల్లో ఇదేంటి? తర్వాత ఏమిచ్చాడు? మూడోది విక్తమైన హల్లు అన్నాడు. విక్తమైన హల్లు ఇదే కదా. ఇలా విక్తమైన హల్లు వచ్చినప్పుడు దీనికి ముందున్నటువంటి ఈ దీర్ఘాక్షరము పొట్టి అక్షరంగా మారిపోతుంది అంటున్నాడు. మారిపోయింది చూడండి. మూడో దాంట్లో మార్చి రాసిన సూత్రం ప్రకారం చూడండి, ఇక్కడ పొడికి అంటే దీర్ఘాక్షరం ఏం చేసాము? పొట్టి అక్షరం చేస్తున్నాం. అంటే ఆ కాస్త ఏమైపోయింది? ఆ అయిపోయింది. అప్పుడు ఏమైపోయింది? మీద మామూలుగా రాసేస్తున్నాను అద్విధము. మనము ముందున్నటువంటి రూపము తెచ్చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఒకే ఉదాహరణ మూడు సూత్రాలకు మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. ఇక్కడ దీన్ని విడదీసుకుంటే ఈ ప్లస్ కడ అని వస్తుంది. ఇప్పుడు ఈ అనేది ఏంటి? త్రికము. అంటే విడదీసుకోవడంతోనే మొదటి సూత్రం అప్లై అయిపోయింది. ఓకేనా? అంటే ఈ అనేది త్రికము కాబట్టి ఆల్రెడీ త్రిక సంధి అని మనకు తెలిసిపోయింది. తర్వాత ఇది మొదటి సూత్రం కింద గుర్తుపెట్టుకోండి. రెండో సూత్రం ఏం జరగాలి? త్రికము మీది అసంతాలకు విక్తము రావాలి అంటున్నాడు. అంటే త్రికము అంటే ఇదే కదా, దీని మీద ఉండేటువంటి అక్షరం ఏంటి? ఇది. ఓకేనా? దీని మీద ఉండేటువంటి తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఉదాహరణ. దీని ముందు విడ తీసుకున్నాం. ఎలా? ఈ ప్లస్ కడగా విడ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఈ అనేది త్రికము, ఐ అనేది త్రికము కాబట్టి ఈ అనేది త్రికము. కాబట్టి త్రికము వచ్చేసింది కాబట్టి ఐ అనే సర్వనామం త్రికము కాబట్టి త్రిక సంధి మనకు తెలిసిపోయింది. ఫస్ట్ సూత్రము అప్లై అయింది. తర్వాత ఏ మార్పు జరిగింది? త్రికము వచ్చి రెండో సూత్రం త్రికము మీది అసంయుక్త హల్లునకు అన్నాం. అంటే త్రికము అంటే ఇది, దీని మీద ఉండేటువంటి ఇది ఈ అక్షరం కనిపిస్తుందా? ఈ అక్షరం ఏమంటారు? వ్యక్తం అవ్వాలి అంటున్నాడు. అంటే ఏంటి? కావుంది కాబట్టి కావత్తు పెట్టుకోండి అని చెప్తున్నాడు. ఎవరు? బలవేగం. కాబట్టి రెండో సూత్రంలో దీనికి ఏం చేయాలి? కావత్తు పెట్టుకోవాలి. మార్చి రాస్తాను చూడండి. మొదటి సూత్రం అయిపోయింది కదా, ఈ ప్లస్ విక్తం
రెండో సూత్రం ప్రకారం ద్విత్వం పెట్టుకున్నా, కావత్తు పెట్టుకున్నా, ఇంక ఇది మామూలే దా రాసేస్తాను. కాబట్టి రెండో సూత్రము అప్లై ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత రెండో సూత్రం అప్లై అయిన తర్వాత ఏం మారుతుంది సూత్రంలో కండి, ద్విత్వం పైన హల్లు పరమైతే ఇక్కడ ఇచ్చినటువంటి వీటిలో ద్విత్వం పైన హల్లు ఏది ఇది అంతే కదా, ఇది అంటే ద్విత్వం పైన హల్లు వస్తే ఆర్చికమైన దీర్ఘము, ఆర్చికం అంటే ముందుండేటువంటి ఈ దీర్ఘము ఏమవుతుందంట, అశ్వము అంటే పొట్టక్షరం అవుతుందంట. అంటే ఇక్కడ మొత్త ఈ రెండో ఈ ఉంది కదా, ఇది కాస్త ఏమవుతుందంట మొత్త ఈ అశ్వం అంటే పొట్టక్షరం అవుతుందంట. అంటే మూడో సూత్రం ప్రకారం ఈ ఏమవుతుంది మొత్తం ఇక రాసుకుంటాం, అంటే ఈ రాసుకుందాం. ఇంకా మిగిలిన డేని క్లీన్ చేసేసుకుందాం. ఇక్కడ ఇది మూడో రూపం, అంటే ముందు మనం వచ్చినటువంటి రూపానికి వచ్చేసాం. కాబట్టి ఒకే ఉదాహరణ కానీ మూడు సూత్రాలు మనము పరిశీలన చేసి గుర్తించాలి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ త్రిక సంధి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.